రెండు సార్లు వాయిదా తర్వాత కూడా ఏపీ శాసన మండలి తిరిగి ప్రారంభమైన గందరగోళ పరిస్థితులైతే అలాగే కొనసాగుతూ ఉన్నాయి. మెడికల్ కాలేజీలపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుపట్టారు. ప్లకార్డులతో మండలి చైర్మన్ పోడియం వద్ద ఆందోళన చేశారు. కాగితాలు చించి మండలి చైర్మన్ వైపు విసిరేశారు. దీంతో వైసీపీ సభ్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మండలి చైర్మన్ మోషన్ రాజు, అటు టీడీపీ నేతలు కూడా పోటాపోటీగా పేపర్లు చూపిస్తూ నినాదాలు చేశారు. దీంతో మండలిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి, ప్లీజ్ కూర్చోవాలి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏపీ శాసన మండలి రెండుసార్లు వాయిదా వేసినప్పటికీ కూడా తిరిగి ప్రారంభమైన అదే నినాదాల హోరుతో ప్రారంభమైంది. పోడియం వద్దకు దూసుకెళ్లారు వైసీపీ సభ్యులందరూ కూడా. ప్లకార్డులు పట్టుకున్నారు కాసేపు, కానీ ఆ తర్వాత చించివేసి చైర్మన్ ముందు వెళ్లి విసిరేసిన దృశ్యాలు ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజీలపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. ఏదైతే ఏపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇటీవల నిర్ణయం తీసుకుందో దానిపైన చర్చ చేపట్టాలి అనంటూ వైసీపీ సభ్యులంతా కూడా ఉదయం నుంచి కూడా గందరగోళ పరిస్థితులు సృష్టిస్తూనే ఉన్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉన్నారు, డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. ఒకానొక దశలో చైర్మన్ పోడియం దగ్గర కూడా వెళ్లి ఆ చించేసిన ప్లకార్డులన్నీ కూడా ఆ చైర్ పైన విసిరేశారు. దీంతో వైసీపీ సభ్యుల తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు మండలి చైర్మన్ మోషన్ రాజు. ఆ తర్వాత టీడీపీ నేతలు కూడా ఎక్కడా కూడా తగ్గలేదు. పోటాపోటీగా పేపర్లు చూపించారు, ప్లకార్డులు చూపించారు, నినాదాలు చేశారు. ప్రస్తుతం సభ అయితే వాయిదా పడింది. మూడోసారి వాయిదా వేద్దామనుకున్నారు, కానీ సోమవారానికి వాయిదా వేశారు మండలి చైర్మన్. మీ సీట్లో కూర్చోవాలి, మీ సీట్లో కూర్చోవాలి. కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి, ప్లీజ్ కూర్చోవాలి. మీ సీట్లో కూర్చోవాలి, మీ సీట్లో కూర్చోవాలి. ఏపీ శాసన మండలి ఉదయం నుంచి కూడా గందరగోళ పరిస్థితుల మధ్య రెండు సార్లు వాయిదా పడింది. మెడికల్ కాలేజీలపై చర్చ చేపట్టాలి అనంటూ వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. నినాదాలు చేస్తూ సభను అసలు ముందుకు వెళ్లనివ్వలేదు. మెడికల్ కాలేజీలపై చర్చకు పట్టుబట్టడంతో అలాగే ప్లకార్డులు కూడా పట్టుకొని కాసేపు నినాదాలు చేశారు. కాగితాలు ఏవైతే ప్లకార్డులు పట్టుకున్నారో అవి కూడా చించేసి మండలి చైర్మన్ వైపు విసిరేశారు. దయచేసి కూర్చోండి, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటూ మండలి చైర్మన్ పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నా సరే వైసీపీ సభ్యులు ఎక్కడా కూడా శాంతించలేదు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు మండలి చైర్మన్. సోమవారానికి వాయిదా వేసే కంటే ముందు రెండు సార్లు సభను వాయిదా వేశారు. కాస్త సభ్యులు శాంతించిన తర్వాత సభ సజావుగా సాగేలా ఏర్పాట్లు చేద్దామనుకున్నారు, కానీ అక్కడ పోటాపోటీగా టీడీపీ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ కూడా చివరకు మండలి చైర్మన్ మోషన్ రాజు సభను సోమవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. కూర్చోవాలి. మీ సీట్లో కూర్చోవాలి, మీ సీట్లో కూర్చోవాలి.
ఏపీ శాసన మండలి చాలా హాట్ గా నడుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఇటీవల మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో వైసీపీ సభ్యులు మండలిలో ఇవాళ చర్చ చేపట్టాలి అని అంటూ ఉదయం నుంచి కూడా సభా కార్యక్రమాల్ని అడ్డుకుంటూ ఉన్నారు. చైర్మన్ పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దయచేసి కూర్చోండి సీట్లో, సమయం వచ్చినప్పుడు చర్చిద్దామని చెప్పినా సరే వైసీపీ సభ్యులు ఎక్కడా కూడా శాంతించలేదు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ఒక్కసారిగా శాసనమండలి అంతా కూడా మారుమోగిపోయింది. ఉదయం నుంచి కూడా సభ ఇప్పటికీ 2 సార్లు వాయిదా వేశారు. 2 సార్లు వాయిదా వేసినప్పటికీ కూడా సభ మళ్ళీ ప్రారంభమైన పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. అలాంటి గందరగోళ పరిస్థితుల మధ్యనే సభను ముందుకు వెళ్లేలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా చైర్మన్ కానీ వైసీపీ సభ్యులు ఎక్కడ శాంతించే పరిస్థితులు కనిపించకపోవడంతో ఒక్కసారిగా సోమవారానికే సభను వాయిదా వేశారు. ప్రస్తుతం చూడొచ్చు, ఒకానొక దశలో ప్లకార్డులు ఏవైతే వైసీపీ సభ్యులు పట్టుకున్నారో అవన్నీ కూడా చించేసేసి చైర్మన్ మీదకు విసిరేశారు. ఆ తర్వాత టీడీపీ సభ్యులు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ప్లకార్డులను పైకి చూపిస్తూ స్పీకర్కి చూపించే ప్రయత్నం చేశారు. మీ సీట్లో కూర్చోవాలి, మీ సీట్లో కూర్చోవాలి. రైట్, శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి కూడా చైర్మన్ దగ్గర నినాదాలు చేస్తూ ఉన్నారు. సభని ముందుకు వెళ్లనివ్వలేదు. దీంతో 2 సార్లు ఇప్పటికే మండలి చైర్మన్ మోషన్ రాజు సభను 2 సార్లు వాయిదా వేశారు. మెడికల్ కాలేజీల విషయంలో చర్చ చేపట్టాల్సిందిగా వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. ఉదయం నుంచి కూడా ఇదే నినాదాలతోటి ఇదే గందరగోళ పరిస్థితుల మధ్య 2 సార్లు చైర్మన్ సభను వాయిదా వేశారు. శాసన మండలిలో గందరగోళ పరిస్థితులతో వాయిదాల పర్వం అలాగే కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే మళ్లీ సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ కూడా వైసీపీ సభ్యుల పరిస్థితిలో కావచ్చు, వాళ్ళ ఆందోళన ఎటువంటి మార్పు లేదు. వాళ్ళు ఖచ్చితంగా చర్చ చేపట్టాల్సిందే అంటూ ప్లకార్డులతో ముందుకు వెళ్లారు, నినాదాలు చేశారు, గందరగోళ పరిస్థితులు సృష్టించారు. అలాగే ప్లకార్డులన్నీ కూడా చించేసి చైర్మన్ మీదకు విసిరేశారు. టీడీపీ సభ్యులు కూడా పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోవడంతో మండలి చైర్మన్ మోషన్ రాజు సభను సోమవారానికి వాయిదా వేశారు. మా ప్రతినిధి శివ ఉన్నారు, అమరావతి నుంచి జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ మనకు అందించడానికి. శివ, ఉదయం నుంచి కూడా మండలి ఈ గందరగోళ పరిస్థితుల మధ్య జరుగుతోంది. ఆ లోపల జరిగిన ఇష్యూస్ మీద ఒక్కసారి ఓవరాల్ గా చెప్పండి. సుమతి, మొత్తం చూసుకుంటే ఈ రోజు శాసన మండలి ప్రారంభమైన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్సీపీ మెడికల్ కాలేజీ వ్యవహారానికి సంబంధించి కూడా వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. వాయిదా తీర్మానం ఇచ్చిన దాన్ని స్పీకర్ చైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. అయితే అప్పటికే సభ 2 సార్లు పైగా కూడా వాయిదా పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తీవ్ర గందరగోళం మధ్య ఒకవైపు వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేయడం, మరొక వైపు పోడియం చుట్టుముట్టి ఆందోళన చేయడంతో కూడా 2 సార్లు సభని వాయిదా వేశారు. సభ వాయిదా వేసిన తర్వాత కూడా ఈ రోజు శాసన మండలికి సంబంధించి కూడా బీఎస్సీ సమావేశం నిర్వహించాలని చెప్పి చైర్మన్ సభ్యులకు సూచన చేశారు. అయితే ఈ నేపథ్యంలో శాసన మండలికి మంత్రి లోకేష్, అలాగే పయ్యావుల కేశవ్తో పాటు పలువురు కీలకమైన మంత్రులు శాసన మండలికి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా సభలో కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా చోటు చేసుకుంది. వైసీపీ ఆందోళన మధ్య శాసన మండలి దాదాపుగా 3 సార్లు వాయిదా పడింది. 2-3 సార్లు పైగా కూడా ఉద్రిక్తత మధ్య కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. చైర్మన్ కూడా దగ్గరికి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించిన పరిస్థితి కనిపించింది. అయితే వైద్య కళాశాల అంశంపై స్వల్ప చర్చ చేపట్టాలని చెప్పి కూడా సభ్యులు డిమాండ్ చేశారు. అయితే బీఎస్సీలో నిర్ణయం తీసుకుందామని చెప్పి కూడా చైర్మన్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ చైర్మన్ చెప్పినా కానీ ఏమాత్రం కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులు సహకరించిన పరిస్థితి కనిపించలేదు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని చెప్పి వైసీపీ సభ్యులను స్పీకర్ కోరినా కానీ ఏమాత్రం కూడా సభ్యులైతే పట్టించుకున్న పరిస్థితి కనిపించలేదు. జీఎస్టీ సంస్కరణల అంశంపై మంత్రి పయ్యావుల కేశవ్ స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి చైర్మన్ కోరినా కానీ వైఎస్ఆర్సీ సభ్యుల ఆందోళన మధ్య కూడా సభ మరొకసారి వాయిదా పడింది. ఆ తర్వాత శాసన మండలి తిరిగి ప్రారంభమైనప్పటికీ కూడా అదే పరిస్థితి కొనసాగడంతో శాసన మండలిని సోమవారానికి వాయిదా వేస్తూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. సుమతి, శివ, మనం చూస్తున్నాం చాలా సంయమనం పాటించారు చైర్మన్ మోషన్ రాజు ఒకనొక దశలో, కానీ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆయన మీద పేపర్లు కూడా చించేశారు. మనం చూస్తూ ఉన్నాం. డౌన్ అంటూ నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు. మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా వైసీపీ కానీ లేకపోతే టీడీపీ సభ్యులు కానీ? ఎందుకంటే ఇంపార్టెంట్ డిస్కషన్ ఇవాళ జరగాల్సి ఉంది. మీరు అన్నట్టుగా లోకేష్ వచ్చారు, పయ్యావుల వచ్చున్నారు మండలిలో.
మొత్తం మీద చూసుకుంటే శాసన మండలిలో జరిగిన తీరుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇటు చైర్మన్ కావచ్చు, టీడీపీ సభ్యులు కావచ్చు అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా తాము అనుకున్నదే కొనసాగాలనేది వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు పట్ల చైర్మన్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తాం. ఈ నేపథ్యంలో తీవ్ర వాగ్వాదాలు, గొడవలు జరిగిన పరిస్థితి కనిపిస్తాం. ఈ నేపథ్యంలో స్పీకర్ కూడా సభని వాయిదా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఈ అంశానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యులు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది. మండలి సంబంధించిన అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ బొత్స సత్యనారాయణతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అయితే శాసన మండలిలో జరిగిన వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో టీడీపీ సభ్యులు కూడా కొద్దిసేపట్లో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. అది ప్రస్తుతం చూడొచ్చు ఏపీ శాసన మండలిలోని దృశ్యాలు అవి. ఇవాళ ఉదయం నుంచి కూడా సభ పలుమార్లు వాయిదా పడింది. మెడికల్ కాలేజీలపై చర్యలు చేపట్టాలి అంటూ, చర్చ చేపట్టాలి అని అంటూ వైసీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించి ఆ తర్వాత చైర్మన్ మీద కూడా విసిరేశారు పేపర్స్. దీంతో వైసీపీ సభ్యుల తీరుకు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సభను సోమవారానికి వాయిదా